హల్లెలూయా. ఇంకొక వాక్యం చెప్పుకుందాం అండి. నేనైతే రెడీ, మీరు రెడీయా? హల్లెలూయా. కొద్ది నెలల క్రితం నేను ఎవరికి తెలియదు. మా నాన్నగారు ఆయన సేవ, ఆయన పరిచర్య ఎంత ఘనంగా ఆయన వాడుకున్నారో అందరికీ తెలుసు. నేను బహు తక్కువ మందికి అప్పుడప్పుడే పరిచయం అవుతున్నాను. నా సేవ ప్రారంభించుకున్నాను. దైవజనులు ఎందుకు పిలిచారో నాకు తెలియదు. నాకు గొప్ప ప్లాట్ఫామ్ ఇచ్చి నా మొట్టమొదటి నా సాక్ష్యం షేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు నాకు దైవజనులు. ఆ రోజు దేవుడు నాతో మాట్లాడి ఇక్కడ నన్ను నిలబెట్టి మాట్లాడిచ్చాడు. అప్పుడు నేను ఒంటరిగా వచ్చాను. మళ్ళీ ఇదే గురజాడకి మేము ఇద్దరంగా కలిసి వచ్చాం, ఇద్దరంగా సేవ చేస్తున్నాం. కాకపోతే మొదటిసారి ఒక్కడినే వచ్చాను, ఈసారి ఇద్దరం కాదండి, ముగ్గురుగా వచ్చాం. దేవుడు ఇంకొక సేవకుడిని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. తాతల కంటే మాకంటే గొప్ప సేవ చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించండి మా కోసం, మా చిన్న కుటుంబం కోసం కూడా. మీరు ఎలాగైతే ఈ ఆశీర్వాద పండుగలకి విశ్వాసంతో వచ్చారో మేము కూడా అదే విశ్వాసంతో ఇక్కడికి వచ్చాం. వాక్యం బోధించిన, ఆయన ఆరాధించిన మేము కూడా ఆయన డిసైపుల్సే, మేము కూడా ఆయన శిష్యులమే. ఆయన తప్ప మాకు ఇంకొకరు లేరు. ఆయన తప్ప మా బ్రతుకులు మార్చేవాళ్ళు ఎవరు లేరు. ఇవాళ ఆయన మా పక్షాన్ని నుండి మమ్మల్ని నడిపిస్తున్నాడంటే ఆయన ఇచ్చిన బహుమానానికి ఆయనకి ఎన్నో వేల